హలో అందరికీ ఇంకొక బంజారా తీజ్ పార్ట్ 2తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఇంతకుముందు నేను గింజలు నానబెట్టినప్పుడు మొలకలు ఎలా వస్తాయి, ఏంటి, ఎన్ని రోజులు చేస్తారు పండగ అని చెప్పి ఆ వీడియో పెట్టాను. తర్వాత పార్ట్ 1 కూడా పెట్టాను ఈ వీడియో. దాని తర్వాత వీడియో ఇదండి. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అసలు లంబాడీస్ అని చెప్పి బంజారా వాళ్ళకి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు ఇది చాలా మందికి తెలియదండి. బంజారా వాళ్ళకు కూడా తెలియని మాట ఇది. లంబాడీలు శారీరకంగా భారీగా దృఢమైన శరీరం కలిగి తెల్లగా ఎత్తుగా ఉంటారు. వారిని చూసి బ్రిటిష్ ప్రభుత్వం లాంగ్ బాడీస్ అని పేరు పెట్టింది. ఇలా లంబాడీస్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు గ్రూప్ సాంగ్ పాడారు, విన్నారు కదా. అది మా బంజారాలో స్పెషల్ సాంగ్స్ అండి. ఏ పూజ చేసినా దేవుడికైతే ఆ పాటలు పాడతారు లేడీస్ అందరూ కలిసి. ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? ఇవి లేడీస్ ఉన్నారు కదా, ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళైతే పూజ చేస్తున్నారు. గింజలు నానబెట్టిన తర్వాత మొలకలు అయితే వస్తాయి కదండి 9 రోజులకి. ఇక్కడ శివలాల్ మహారాజు తర్వాత మిరామా యాడిని అయితే బంజారా వాళ్ళు కోల్చుకుంటారు. ఇక్కడ పూజ అయితే చేస్తున్నారు. ఈ ఈ మొలకలు ఎత్తుకునే ముందైతే భోగ్ అనేది ఇస్తారండి. భోగ్ అని అంటారు మా దాంట్లో. అంటే దేవుడికి ప్రసాదం అయితే ఒక గుండము తీసి ఆ గుండంలో నిప్పు రవ్వలేసి అందులో నెయ్యితో మనమైతే ప్రసాదం అయితే ఇస్తాము. అది ముందు జరిగిపోయింది, నేను చూపించలేకపోయానండి. ఎందుకంటే నేను వచ్చేసరికి ట్రైన్ కొంచెం లేట్ అయింది. ఇక మా కోసం వాళ్ళు ఆఫ్ చేస్తారా చెప్పండి. అందుకే వాళ్ళు భోగ్ అనేది ఇచ్చేశారు సేవాలాల్ మహారాజ్కి. ఇక్కడైతే మేము డ్యాన్స్ వేస్తున్నాము. చూడండి, ఇక్కడ గోల్డ్ కలర్ శారీ ఉంది కదా, కొంచెం లావుగా ఉంది పూలు పెట్టుకొని. ఆ అమ్మాయి అయితే నాకు కూతురు అవుతుంది. ఆ అమ్మాయి వెనకాల ఉన్న గోల్డ్ కలర్ శారీ అమ్మాయి అయితే మేనకోడలు అంటే కోడలు అవుతుంది. ఆమె తర్వాత నేనున్నాను కదా, నా తర్వాత గ్రీన్ కలర్ శారీ ఉంది కదా అమ్మాయి, గ్రీన్ పింక్ కలర్ మ్యాచింగ్లో, ఆమె కూడా కూతురు అవుతుంది. ఇప్పుడు గోల్డ్ కలర్ శారీ లావుగా ఉన్న అమ్మాయి పూలు పెట్టుకుంది, ఇటు చివరన ఉంది చూడండి. ఆమె ఇద్దరు అక్కా చెల్లెలు. ఈమెకు పెళ్ళైంది, ఆమెకి ఇంకా కాలేదు. వీళ్ళు ఎవరంటే ఇద్దరు నా కూతుర్లు అవుతారు, మా ఆయన వాళ్ళ అన్న కూతుర్లు వాళ్ళు. ఇక్కడ గోల్డ్ కలర్ శారీ ఇంకో ఆమె బక్కగా ఉంది చూడండి, ఆమె కోడలు అవుతుంది. ఇప్పుడు ఇంకోటి బ్లాక్ కలర్ శారీ తర్వాత ఇంకో ఆమె వేస్తున్నారు కదా, వాళ్ళిద్దరు అయితే నాకు తెలియదండి. ఎందుకంటే మేము డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇక వాళ్ళు కూడా జాయిన్ అయ్యి చేస్తున్నారు. నేను ఎప్పుడూ వచ్చింది లేదండి, రెండోసారే ఇది రావడం. నేను పెళ్లి చేసుకున్న తర్వాత 2 సార్లే వచ్చాను. డ్యాన్స్ అసలు ఎప్పుడూ చేయలేదు. కానీ ఒక అక్క అక్కడ బ్లాక్ కలర్ చీర కట్టుకొని నిల్చుంది చూడండి, ఆ అక్క నన్ను గుంజుకొని వచ్చి, నీ రీల్స్ చూస్తా, నీ యూట్యూబ్ కూడా చూస్తాను, నువ్వు మంచిగా డ్యాన్స్ వేస్తావు, డ్యాన్స్ వేయకుండా ఎందుకు నిల్చుంటావు అని చెప్పి నన్ను గుంజి అక్కడ డ్యాన్స్ వేయించింది. అందుకే నేను అక్కడ డ్యాన్స్ వేసాను అమ్మాయిలతో కలిసి. ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. ఆ నాయకుడు ఎవరో చెప్పండి, మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరంటే సంజీవ్ నాయక్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. ఆ నాయకుడు అయితే వచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కెమెరా దగ్గరలో ఉన్నారు కదా రుమాలు కట్టుకొని, తనే నాయకుడు అన్నమాట. చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు కదా, క్యూట్గా చిన్నపిల్లగాళ్ళనే అనిపించింది నాకు. ఒక రాజకీయ నాయకుడై ఉండి ఊర్లో అందరిలో కలిపి ఎంజాయ్ చేయడం అనేది చాలా రేర్. అది ఎవ్వరూ చేయలేరు అలా. మా సంజీవ్ నాయక్ గారే చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఎల్లో కలర్ శారీ ఆమె చూడండి, ఆమె మా అమ్మ, మీకు తెలిసే ఉంటుంది. తర్వాత పక్కనే మా అమ్మ పక్కన గ్రీన్ కలర్ శారీ ఉంది కదా, ఆమె అయితే మా అత్త. సేమ్ ఆమెలానే మా ఆయన ఉంటారు. మీరు పోలికలు చూడండి ఒకసారి, తల్లి పోలికే వచ్చింది మా ఆయనకి. ఇక్కడ మంచిగా బంజారా సాంగ్లు మొత్తం వాళ్ళు వేసి డ్యాన్స్ చేస్తున్నారు. కానీ యూట్యూబ్లో ఎలో లేదండి. ఇక ఎలో లేకపోతే నేను ఏం చేస్తాను చెప్పండి. నెక్స్ట్ ఇక సంజీవ్ నాయక్ గారి డ్యాన్స్ అయిపోగానే ఇక నా డ్యాన్స్ ఇక్కడ. ఇంకా మా ఊర్లో అమ్మాయిలతో నేను కలిసి డ్యాన్స్ చేస్తున్నాను. ఇంత చిన్న ఏజ్లో అత్తని అయిపోయాను, నానమ్మని అయిపోయాను, అమ్మమ్మ కూతురు అన్నీ అయిపోయాను నేను. మా ఆయన వాళ్ళ సైడ్ ఉంటారు కదండి, నానమ్మ అంటారు, అమ్మమ్మ అంటారు, తర్వాత అత్త అంటారు, అన్నీ అంటారు. ఇంత చిన్న ఏజ్లో అందరికీ మంచిగా అయిపోయినా నేను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మా ఆయన డ్యాన్స్. నా డ్యాన్స్ అయిపోయిన ఎమ్మటే మా ఆయన డ్యాన్స్ పెట్టాను. మీరు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని. ఎంత క్యూట్గా వేస్తున్నారు కదా. మరి బాయ్స్లో వేయకుండా అమ్మాయిల దాంట్లో వేస్తున్నారు ఏంది, అబ్బాయిలో వేయకుండా మీ ఆయన ఏంటి అని అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. పండగ అంటేనే అందరూ కలిసి వేయడం కదా. పైగా ఆయన వేసేది ఎవరితోనూ కాదు, మరదలతోనూ కాదు, ఏది కాదు, మా ఫ్యామిలీ వాళ్ళతోనే వేస్తున్నారు. మా ఆయన డ్యాన్స్ చేసే వాళ్ళు ఏమవుతారో తెలుసా? మా ఆయనకి
కూతుర్లు అవుతారు, కోడళ్ళు అవుతారు. తర్వాత ఇక వాళ్ళు చిన్నమ్మలు ఉంటారు కదా, వాళ్ళు తర్వాత వాళ్ళ పిన్ని వాళ్ళు బిడ్డలు వాళ్ళు అవుతారు కదా, వాళ్ళతోనే డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ. ప్రతిసారి అంతే, మా ఆయన ఏ పండగ వచ్చినా సరే వాళ్ళలో కలిపి వేస్తారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మొహమాట పడి ఇక ఏని వాళ్ళు ఉంటారు కదా అమ్మాయిలు, వాళ్ళని కూడా గుంజి మా ఆయన అక్కడ డ్యాన్స్ చేపిస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మని కూడా గుంజి డ్యాన్స్ చేపిస్తారు, వాళ్ళ చిన్నమ్మని కూడా గుంజి డ్యాన్స్ చేపిస్తారు. అది నాకు చాలా ఇష్టం మా ఆయన దాంట్లో. ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. నాకు ఒక గోల్డ్ కలర్ శారీ కోడలు అవుతుంది, గ్రీన్ కలర్ శారీ కూతురు అవుతుంది. ఇక్కడ మా మావయ్య గారు వస్తున్నారు చూడండి, రుమాలు కట్టుకొని, వర్షం వస్తుందని చెప్పి గొడుగు పట్టుకున్నారు. ఇక్కడ మా అన్నయ్య నిల్చున్నారు చూడండి. ఇతన్ని మీరు ఎప్పుడు చూసి ఉండరు, ఇప్పుడే చూపిస్తున్నాను. పండగలకి వచ్చారు. అదేంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు కదా మా అన్నయ్య, ఇక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు చూడండి, యూత్ బ్యాచ్ ఎంత ఎంజాయ్గా చేస్తున్నారో కదా. మొత్తం తండ అయితే కలకల్లాడుతుంది. ఎందుకంటే ఒకళ్ళు డ్యాన్స్ చేస్తే ఒకళ్ళు నిల్చొని చూడాలి, అలాంటి ఏ రూల్ లేదు. పండగ అంటేనే అందరి ముఖంలో సంతోషం ఉండాలి, అందరూ జరుపుకొని అందరూ హ్యాపీగా ఉంటేనే అది పండగ అని అంటారు కదండి. మా బంజారా వాళ్ళు అలానే చేస్తారు. మరి మీ దగ్గర ఎలా చేస్తారు? అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారా, లేకపోతే మీరు కూడా డ్యాన్స్ చేస్తారా? నాకు కామెంట్ చేయండి. మేమైతే అందరం కలిసి చేస్తాము. పండగ అంటేనే అందరి నవ్వుల్లో అందరూ హ్యాపీగా ఉంటేనే దాన్ని పండగ అంటారు కదండి. ఇక్కడ చూడండి, మొలకలు ఎత్తుకొని డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. అవైతే పెళ్లి కాని అమ్మాయిలే ఎత్తుకుంటారు. ఎందుకంటే మంచి భర్త రావాలి అని చెప్పి మొక్కుకుని పండగ చేసేదే వాటి గురించి కదండి. ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే కింద పడిపోతాయి అని చెప్పి వాళ్ళు పక్కకి ఇచ్చుకుంటా వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. తర్వాత చెరువులో అయితే వేస్తారండి ఈ మొలకల్ని. ఇక్కడైతే అలానే ఉంచరు. మనం బతుకమ్మ ఎలా చేస్తాము, 9 రోజుల తర్వాత చెరువులో వేస్తాం కదా, అలానే ఈ మొలకల్ని కూడా చెరువులో అయితే వేస్తారు. మంచి మంచి సాంగ్స్ పెట్టి ఎడిట్ చేసేదాన్నండి, కానీ యూట్యూబ్ ఎలో చేయట్లేదు. అవును, ఒకటి అడగాలి, ఒకటి హెల్ప్ చేయండి నాకు. యూట్యూబ్లో ఎవరైనా యూట్యూబర్స్ ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి కొంచెం. ఎందుకంటే ఇలాంటి ఫెస్టివల్ వీడియోస్ కాపీరైట్ రాకుండా ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి నేను కనుక్కుంటాను. దయచేసి మీరు నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ అండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మొలకలు, ఆ మొలకలే మేము అందరం ఎత్తుకునేది. పండగ అసలు ఎందుకు చేస్తారో తెలుసా? ఈ ఊర్లో ఏ రోగాలు రాకుండా, పశువుల్లో కానీ మనుషుల్లో కానీ ఏ రోగాలు రాకుండా పంట పొలాలు మంచిగా పండాలి అని చెప్పి, పెళ్ళి కాని అమ్మాయిలకు మంచి భర్త రావాలి అని చెప్పి చేసే పండగ తీజ్ పండగ, బంజారా ఫెస్టివల్ అనేది. ఈ పండగ అయితే జరుపుకుంటారండి. మెయిన్గా డాటోడి పండగ, తీజ్ పండగ అనేది మా దాంట్లో చాలా స్పెషల్, చాలా ప్రత్యేకమైన పండగ. శివలాల్ మహారాజ్ అనేది మా కుల దేవత అండి. బంజారా వాళ్ళకి శివలాల్ మహారాజ్ అనేది కుల దేవత. మేరమయాన్ని కూడా ఇక్కడ పూజిస్తారు. ఈ వీడియో పైన డాబా పైన నుంచి తీసిందండి. అంటే బిల్డింగ్స్ ఉంటాయి కదా, బిల్డింగ్ల పై నుంచి తీసింది. పెద్ద బిల్డింగ్లు ఏమి ఉండవు, నార్మల్ ఇల్లులే ఉంటాయి, డాబాలు అంటారు కదా. ఆ డాబాల పై నుంచి మా ఆయన అయితే తీశారు, నాకు తర్వాత పంపించారు. పైనుంచి కూడా తీస్తే బాగుంటుంది వ్యూ అని చెప్పి, అందరూ కనిపిస్తారు అని చెప్పి ఆ వీడియో అయితే తీశారు. ఈ వీడియోకి నేను ఏ పాట పెట్టాను తెలుసా అండి? ఎర్ర ఎర్ర రుమ్మలు గట్టి, ఎర్ర ఎర్ర రుమ్మలు గట్టి, ఆడిపోతున్నావు బావా ఎర్ర ఎర్ర రుమ్మలు గట్టి, ఆ పాట అయితే ఇక్కడ పెట్టాను. ఎందుకంటే అందరూ రుమాలతో మంచిగా ఉంటారు కదా, చాలా చూడడానికి బాగుంది చక్కగా అని చెప్పి ఆ పాట అయితే ఇక్కడ పెట్టాను. ఇక్కడ సంజీవ్ నాయక్ గారు కూడా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి, తనకు కూడా ఇచ్చాము రుమాలు. అందరూ అబ్బాయిలు అయితే రుమాలు కడతారండి, అమ్మాయిలు అయితే మామూలుగా బట్టలు ఉంటాయి కదా వాయి అయితే వేసుకుంటారు. ఎందుకంటే బంజారా డ్రెస్సులు ఉంటాయి కదా, ఆ అమ్మాయి వేసుకుంది చూడండి లంగావని కట్టుకొని. ఆ బట్టలు అయితే అమ్మాయిలు వేసుకుంటారు, కానీ చాలామంది వేసుకోలేదు. ఇక్కడ మా అమ్మ మా అత్త చూడండి ఎంత హ్యాపీగా కలిసి ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారో ఫ్రెండ్ లెక్క. అసలు ఇలా కలిసి డ్యాన్స్ చేస్తే మనకు ఒక కూతురుగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. చూడండి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సంజీవ్ నాయక్ గారు కూడా చిన్నపిల్లగాళ్ళ లెక్క వాళ్ళలో కలిసి ఊరందరూ ఆడవాళ్ళతో కలిసి మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు.
సంజీవ్ గారిని చీఫ్ గెస్ట్‌గా పిలవడం మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. తర్వాత మేమైతే సంజీవ్ నాయక్ గారితో ఫోటో దిగాము. ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నవాళ్ళు మా అమ్మ, మా నాన్న అండి. తర్వాత ఇటు రైట్ సైడ్ ఉన్న వాళ్ళైతే మా అత్త. పక్కన ఇంకో అమ్మాయి నిల్చుంది చూడండి. ఆమె ఎందుకొచ్చిందో తెలీదు. మేము ఫ్యామిలీ ఫోటో దిగాము. మరి ఆమె ఎందుకొచ్చిందో అసలు నాకు అర్థమే కాలే. తర్వాత నేను వీడియో తీస్తుంటే మా అమ్మ చూడండి ఎలా చూస్తుందో. వెనకాల అందరూ రుమాలు కట్టుకున్నారు. ఎంత రెడ్‌గా ఉంది కదండీ! మామూలుగా లేదు. ఇక్కడ ఫైనల్ టచ్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి, చీకటైతే అవుతుంది. ఇక మేమైతే వెళ్ళలేదండి ఆ మొలకల్ని చెరువులో వేయడానికి మమ్మల్ని తీసుకెళ్ళలేదు. చాలా చీకటి అయిపోయింది కదా, మళ్ళీ లేడీస్ లోపల పడిపోతారు, ఇబ్బంది పడతారు అని చెప్పి వాళ్ళే ఇక మా ఆయన తర్వాత వాళ్ళు టీమ్ లీడర్స్ ఉంటారు కదా, బాయ్స్ అందరూ తీసుకెళ్ళిపోయారు ఆ మూలకల్ని. వాళ్ళే డీజే బాక్స్లో అన్నీ పెట్టేసుకొని ఇక వ్యాన్లో ఎక్కించుకొని పోయారు. ఇక్కడ రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, ఆ సాంగ్ అయితే డ్యాన్స్ వేసాను. ఇక్కడ ఏ సాంగ్ నడుస్తుంది తెలుసా, లాస్ట్ ఫినిషింగ్లో చెప్తాను. ఇక్కడ అందరూ బ్యాక్లో ఒక సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు. అది సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిన సాంగ్, బంజారా సాంగ్. అది కూడా మంగ్లీ పాడింది. బంజారా సాంగ్ తీస్ ఫెస్టివల్ సాంగ్ ఉంటుంది కదా, అదే సాంగ్ తెలుసా. తిజయాడి జూరలెన చాయి రే నంగరి మాహు సేరి వేరి ధిమి ధిమినా జరా ధిమినా ఏ యాడి గోరే రోజీ వెరో నాచ్, ఆ సాంగ్ ఉంటుంది కదా, బాగా ఫేమస్ అయింది. అది ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా అందరూ రీల్స్ చేశారు. దీనికన్నా ముందు 2 వీడియోస్ పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో ఎలా అనిపించింది లైక్ చేయండి, షేర్ చేయండి.